ఫన్మోజీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండక్కి పండగ లాంటి సిరీస్ తో మీ ముందుకు వచ్చేసాం. కాబట్టి మా కష్టాన్ని మీ ఇష్టంతో గుర్తించి లడ్డూలు లాంటి లైకులు, సున్నుండలు లాంటి షేర్లు, కాజాలు లాంటి కమెంట్లు ఇచ్చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బాబు. ఇవే ఈ పండగకి మీరు మాకు ఇచ్చే స్వీట్ గిఫ్ట్లు. అమ్మా పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్తున్నావే? కల్లాపు జల్లి ముగ్గేయడానికి రా. ఈ వెకేషన్ లో కూడా నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ అమ్మా. సర్లే నేను కూడా హెల్ప్ చేస్తాను. అలాగే అయితే కల్లాపు జల్లితో ముగ్గేస్తావా? ముగ్గు అంటే చుక్కలు ఎట్టాలి, గీతలు గీయాలి, రంగులు వేయాలి, గొబ్బెం పెట్టాలి. అబ్బో చాలా పని. కల్లాపు అయితే ఈజీగా జల్లేయచ్చు. ఆ నీళ్ళకి ఒరే జల్లే ముందు చేపెట్టి కలపరా. కలపాలా? సర్లే. డ్రాగన్ బోస్టర్ అన్లీస్ ద డ్రాగన్. ఏంటమ్మా లోపలేదో తేడా తేడాగా ఉంది? తేడా కాదురా, మన గౌరీ వేసిన పేడా. కలర్ చూసినప్పుడే క్వశ్చన్ చేయాల్సిందే. ఏంట్రా మనం పొద్దు పొద్దున్నే కలిపేస్తున్నాం? పానీపూరి నీళ్ళ కొంచెం చాట్ మసాలా తక్కువైంది. అయితే ఇలా గేదికి చెప్పు. ఎందుకు? ఎందుకంటే అవి పానీపూరి నీళ్లు కాదు, ప్యాన్ నీళ్లు. ఈ గోరగాడికి అన్నిటికీ కంగారేరా. సర్లే ఆ కల్లాపేద జల్లు. ఓకే. పనిలో పని ఈ ముగ్గు కూడా వేసేరా. ఈ మమ్మీ లోకల్లో ఓ పని చేస్తే చాలు అన్ని అప్పచెప్పేస్తారు. వెయినా ముగ్గైనా, చొక్కలతో ముగ్గైనా, రంగులతో నింపైనా, గొబ్బెమ్మలు పెట్టైనా, కాలెత్తి తన్నైనా, బెల్ట్ ఇచ్చు కొట్టైనా. నాన్నగారు లోపల నా చొక్కా ఇస్త్రీ చేయమంటే ఇక్కడికి వచ్చి ముగ్గులు వేస్తావరా? ముగ్గులు అంటే నాన్నగారు అమ్మకి హెల్ప్ చేద్దామని. ఇక్కడ అడిగిన నాన్నకి హెల్ప్ చేయవు గానీ అక్కడ అడగకుండా అమ్మకి హెల్ప్ చేస్తావరా? ఈ ముగ్గులు వేయడం ఎందుకురా? లోపలికి వెళ్ళి గెరిటి తీసుకుని ఉప్మా ఉండే, చీరలు అట్టుకెళ్ళి దానికి మ్యాచింగ్ ఫాల్సులు కూడా తెచ్చే. నేనేం చేసినా తిడతారు. అందుకే అమ్మా నేను ఏ పని చేయను అంటాను. ఇదిగా తీసుకా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెళ్ళి భోగిమంటలో కర్రలు తీసుకురా. సర్లే. ఒరే బంధువులు ఏమన్నా తెప్పించారా? బాబాయ్ అచ్చి బాబోయ్ ఏట్రా అంత కట్టుగారు? మా నాన్న చూడు బాబాయ్, అన్ని పనులు నాకే చెప్తున్నాడు. నేను పండగకి వచ్చానా పనులు చేయడానికి వచ్చానా? గట్టిగా అరకరా బాబు. ఏంటి గట్టిగా అరకు? నువ్వు వచ్చి మాట్లాడు. ఒరే ఇప్పుడు నేను వచ్చి ఏం మాట్లాడాను అనుకో, నన్ను కూడా నాలుగు తిట్టేస్తాడు. అందుకే నువ్వు ఏం చేస్తావంటే ఇగో ఈ 100 రూపాయలు పట్టుకొని టిఫిన్ తినేసి వచ్చే. ఆ భోగిమంట కర్రలు నేను తెప్పిస్తాను కదా, సరేనా? సర్లే. ఎందుకే పలుతోవా? ఎప్పుడో తోవేసా. ఏం తోవరే అదొకనా కొంప ఇక్కడికి వస్తుంది. ఆ బద్దలు ఆడేస్తున్నాడు. ఇగో ఈ యాపల్ నోట్లు ఆడేసుకుని నవలేసుకుంటే వెళ్ళిపో. అయ్యి బాబాయ్ యాపల్లా చేదు. మంచిదిరా బాబు, ఫుల్ విటమిన్స్. గొంతులో నాకు అపమానంతో కూడా వేస్తుంది. తీసుకో. సర్లే. ఒరే తొత్తుకోడగలరు తెల్లారిపోతుంది. ఇంకా ఎక్కడ పళ్ళు అక్కడ ఉన్నాయి. త్వరగా కానే ఉండే. ఇదే మా ఇల్లు. ఇదే నేను వేసిన ముగ్గు. హ్యాపీ భోగి. ఇదిగో చూసావా భోగి మంటని? పొద్దు పొద్దున్నే ఎవరితో మాట్లాడుతున్నావా వీడియో కాల్? నా ఫ్రెండ్ తో. ఫ్రెండా? ఎవరు? ఈ ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ యాప్ లో పరిచయం అయ్యాడు. ఫ్రెండ్ యాపా? అదేంటి? దీస్ డేస్ ఫ్రెండ్ యాప్ అనేది చాలా పాపులర్. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించైనా చాలా ఓపెన్ గా మాట్లాడొచ్చు. అది కూడా ఆడియో అండ్ వీడియో కాల్ ద్వారా. ఇంతే కాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ గిఫ్ట్స్ రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దాని వల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్. ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ యూజర్ కానీ, స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. మెయిన్లీ అమ్మాయిలు ఈ యాప్ లో అబ్బాయిలతో మాట్లాడడానికి వస్తారు, హూ ఆర్ గుడ్ ఇన్ నేచర్, అండ్ ఒక లవ్ గైడ్ అయ్యి వీళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. అవునా? అయితే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనకు కూడా ఫ్రెండ్ యాప్ గురించి రిఫర్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఏంటంటే ఎలా వచ్చారు? భోగి మంట మీద వేడి నీళ్ళు పెడదామని రా. వేడి నీళ్ళ? ఇక్కడ వాటర్ హీటర్లు ఉండవు కదా. ఏంటి బాబాయ్ ఒళ్ళంతా బంగారం పెట్టావు, బాత్రూమ్ లో గేజర్ అట్టచ్చు కదా. కొట్టానంటే కేక్ ఆకినాడు దాకా వినిపిస్తుంది. రే నీకేం తెలుసురా పల్లెటూరు పద్ధతుల గురించే? ఏదో వెనకబడిపోతున్నారు కదా అని అడ్వాన్స్ అవ్వమంటున్నాం.
ఒరే గోరా, పల్లెటూరు వాళ్ళు పాతపడిపోలేదురా, పద్ధతులను పాటిస్తున్నారు. ఏంటంటే పాటిస్తున్నారు? వేడి నీళ్ళు ఎలా కాల్చినా వేడే కదా అవుతాయి. కానీ భోగి మంటమే కాలిస్తే మాత్రం ఔషధ విలువలు కలుస్తాయి. భోగి మంటలో వేసే రావి, మామిడి, వేప ఇలాంటి చెట్టు బెరడులు వేయడం వలన వాటి నుంచి వచ్చే ఔషధాలు గాల్లోని దాని మీద వేడి చేయడానికి పెట్టిన నీళ్ళల్లో కలుస్తాయి. దీని వలన క్రిమికీటకాలు చనిపోయి ఎన్నో వ్యాధులు రాకుండా ఉంటాయి. అబ్బా సూపర్ చెప్పవదినా. ఏరా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? మాకొద్దేటి ఔషధ విలువలు, నేనే వెళ్ళి 2 బకెట్లు తెచ్చుకుంటాను. అది లెక్క. మన పల్లెటూరు పద్ధతులు అంటే ఎవడైనా ఫాలో అవ్వాల్సిందే. అబ్బా ఈ చలింటారా బాబు, కాసేపు భోగిమంట కాచుకుందాం. ఏంటి మను, బాగున్నావా? బానే ఉన్నాను కానీ నువ్వెవరు? అదేంటి మను, చిన్నప్పుడు ఒకే చెరువులో ఈత కొట్టేవాళ్ళం కదా. అదేంటి ఇంకా గుర్తుపట్టలేదా? నేను పోపుని. పోపా? పప్పులో పోపా, కూరలో పోపా? కాదు, ప్రొద్దుతిరుగుడు పువ్వు, షార్ట్ కట్ లో పోపు. పొద్దుతిరుగుడు పువ్వా? అదేం పేరు? ఏ లిల్లీ మళ్ళీ అంటే లేదు గాని ప్రొద్దుతిరుగుడు పువ్వు అంటే ప్రాబ్లమా? నీకు లేని ప్రాబ్లం నాకెందుకులే. అబ్బా ఊరబెట్టిన ఉసిరికాయలా భలే అయ్యావు మను. ఇది చెప్పడానికి పిలిచావా? కాదు, హ్యాపీ భోగి చెప్దామని పిలిచాను. హ్యాపీ భోగి ఫ్రమ్ మీ పోపు. ఏమను ఆటగాడివే, ఏంట్రా తెగ తాలింపు కలిపెత్తనా? తాలింపు కాదే, పోపు. నువ్వు ఆపు, మంచి ఉప్పు మీద ఉన్నావుగా, నేనంతా చూసా. ఏం చూసారా? నువ్వు ఆ పోపు కలిసి పులిహార అయిపోదాం అనుకుంటున్నారు కదా. పులిహార లేదు, పొంగల్ లేదు. వెళ్ళహే. ఆహా, నేను వెళ్ళిపోతే నువ్వు వెళ్ళి పోపు వేయించుకుందామనా? ఎక్కువ మాట్లాడేవంటే నీ ఈపు మీద వేసేస్తాను పోపు. మూసుకుని సంతక పద. పదండ్రా, అందరం కలిసి సోమేశ్వర ఆలయంకి వెళ్దాం. ఓకే వదినా. ఒరే సత్తుపండు, బండి తీరా, వదినాలు గుడికి తీసుకొచ్చేయాలి. అదేంటి కాశీ, నువ్వు రావా? పండగ కదా వదినా, బోళ్ళని పనులు ఉన్నాయి. నేను అనే చూసుకుంటాం, మీరు వెళ్ళి దర్శనం చేసుకొచ్చేయండి. సరే కాశీ. సత్తుపండు నువ్వు పద. అను తల్లి, దేవుడికి ఫస్ట్ ర్యాంక్ రావాలని బాగా దండం పెట్టుకో అమ్మా. మాకు ర్యాంక్స్ ఉండవమ్మా, అన్ని గ్రేడ్సే. అబ్బా ఏదో ఒకట్లేవే, త్వరగా దండం పెట్టుకో. సరే అమ్మా. ఏంటి చిట్టి, మన గురించి కూడా దండం పెట్టుకోను. ఏ నువ్వు పెట్టుకోవచ్చుగా. నేను ఆల్రెడీ పెట్టేసుకున్నా, నువ్వు కూడా పెట్టుకుంటే మన లవ్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. అవునరా ముక్కు, మీకు భీమవరంలో చాలా రొయ్యల చెరువులు ఉన్నాయన్నావు కదా. నేనెప్పుడన్నాను? బ్రోవర్సెస్ లో రా. అవును మమ్మీ, డార్లింగ్ ప్రభాస్ వాళ్ళ చెరువు పక్కనే ఫోటో కూడా చూపించాడు కదా. ఇప్పుడన్నీ ఎందుకను? ఇప్పుడు ఎందుకంటావేంటి చిట్టి, మనం భీమవరంలోనే కదా ఉన్నాం, మీ చెరువుల దగ్గరికి తీసుకువెళ్ళు. అంటే ఎప్పుడు ఆదిపురుష టైంలోనే అమ్మేశాంగా. అయ్యో అది కాదురా ముక్కు, ప్రభాసు. మీరున్నానండి, ప్రభాసు అంటారు. అక్కడ ప్రసాదం అయిపోతుంది, వెళ్ళి తెస్తాను. అరే మన రేగోడి ఎంత అంటావేటి? నువ్వు మళ్ళీ అడగాలేటి ఎలాగే అంటే అక్కడి నుంచి వస్తుంది, వెళ్ళి కొనుక్కోవాలి. ఓ 10 రూపాయలు వెళ్ళి పట్టుకురా. ఓకే. ఈ టైంలో ఎవడరా? అలా చేతికేసుకుంటారు కడియో, నాకు కూడా కావాలి రేగొడియో. నీ మామ బర్రీరా, ఎలా పంపాలి? నువ్వు చైనాకి పంపించాలి పార్సిల్, లేకపోతే నీకు నాకు ఫ్రెండ్షిప్ క్యాన్సిల్. అబ్బా సూపర్, నాకు కూడా అదే కావాలి. మేటర్ సినిమా హీరో ఆపవరం, చెప్పకుండా వెళ్ళిపోయావుగా నువ్వు భీమవరం. ఎందుకు చెప్పాలి? నా పిల్లానికి నేను చెప్పలేదు, నీకెందుకు చెప్పాలరా? నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకు. సర్లే, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. చెరువులో ఉంటాయి ఫిషెస్, చెప్పాలి నీకు భోగి విషెస్. సర్లే సావు. ప్రభాస్ సినిమా యోగి, నీకు హ్యాపీ భోగి. నువ్వు ఫోన్ పెట్టరా చైనాక రోగి. ఈడొకడు అప్పులోల కంటే దారుణంగా తయారాడు. ఇదిగో మామ, రేగోడియాలు ఉన్నాయా? నువ్వే నాకు తాతలా ఉన్నావు, నేను నీకు మామ ఏంట్రా? ఎవరే తాత? మూసుకొని రేగోడియాలు ఇవ్వు. ముందు నువ్వు డబ్బులు ఇవ్వు. ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలా? ఎందుకు? మా చిన్నప్పుడు రూపాయి కూడా కొన్నాం. అయితే వెళ్ళి చిన్నప్పుడు రా. అలా ఎలా కుదురుద్ది? మరి ఇది ఎలా కుదురుద్ది? కావాలంటే మూసుకొని డబ్బులు ఇచ్చి తీసుకో. భోగి మంటలో చెక్కల బదులు దీని బొక్కలు ఇరిపేసేయాలి. కావాలా వద్దా? కావాలి. ఇలాగి
ఎరా ఏదో పొడి చేస్తాను పీకెత్తానని రేగొడియాలు పంచుకొని తింటున్నారేట్రా? అంత బాగున్నాయేటి? బాగున్నారా? నీకు కూడా కావాలంటే అంగా మా అమ్మ అంటుంది కొనుక్కుని నేను. పులి రేగొడియం తిందరా? పులే గట్టి కనకరాయ్, గవర్నమెంట్ వాళ్ళు అన్నారంటే తీసుకెళ్లి జూలో పడేస్తారు. నీకు నోటి దురద ఎక్కువైతే నాకు చేతి దురద ఎక్కువరా. దొరద గజ్జి తామర సమస్య ఏదైనా ఒకటే పరిష్కారం, ఇచ్చిగాడ్ కొనుక్కుని వాడుకో, బాగా పనిచేద్ది. కోతికి కోతలు ఎక్కువయ్యాయి. ఒరే ఇందాక నుంచి పుళ్ళు కోతులు అంటున్నావు, కొంపదీసి పశువుల ఆసుపత్రిలో ప్యూన్ గా జాయిన్ అయిపోయాట్రా? రే బంతే, దాన్ని పక్కకు తీరా. ఓ ఆఖరికి మా అమ్మ చేతిలో కూడా తిట్లు తినేస్తాను, సిగ్గులేనదవా. నవ్వుకోండి రా, నవ్వుకోండి. ఆ నవ్వులు ఏడుపులుగా మారడానికి ఎంతోసేపు పట్టదు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు గుడికి వెళ్ళారు. ఈదిలో నాలాంటి ఎదవలు ఉంటారు, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారన్న భయం లేదేట్రా? అగ్గసిదిగో ఫోటో కూడా వచ్చింది. గుడి, దాని ముందు బలి పశువులు, చుట్టూ రాక్షసులు. వాళ్ళని ఇంకా దేవుడు కూడా కాపాడలేడు. ఏదన్నా ఉంటే మనం చూసుకోవాలి కానీ లేడీస్ మీదకి వెళ్ళడం ఏంట్రా? చిచ్చి చిచ్చి, వాళ్ళని టచింగ్స్ కట్టా చెయ్యను, డైరెక్ట్ కిల్లింగ్సేరా. అబ్బా, నిస్సహాయతలో వచ్చే అరుపు చాలా వినసొంపుగా ఉందిరా. రే ప్లీజ్ రా, రౌడీలు వెనకొచ్చేమనరా ప్లీజ్ రా. వాళ్ళ హాస్పిటల్ బిల్ మళ్ళీ నీకే బొక్కరా. హాస్పిటల్ బిల్లు నాకు బొక్క. అంతేగా మరి, అక్కడ ఉన్నది ఆడపిల్ల కాదు, ఆడపులి. దాన్ని నడానికి ఉన్నది మామూలు లెదర్ బెల్ట్ కాదరా, రెడ్ బ్లాక్ బ్లూ గ్రీన్ ఎల్లో కరాటీ బెల్ట్. కొట్టే బాడీలు బౌన్స్ అయిపోతాయి. వెళ్ళినోళ్ళు మామూలు కాదురా, దొన్నలు. రే అది సరదాకే నెత్తి పగల కొట్టే టైపు. అన్న నన్నే వదలదు, ఇంక నువ్వు దొన్నలు పంపించాను అంటున్నావు, చూసుకోమలా. ఒరే బంతే, వెళ్ళి హాస్పిటల్లో బెడ్లు బుక్ చేసుకోరా. డిస్కౌంట్ కావాలంటే మా కాశీ బాబాయ్ పేరు చెప్పు, ఇస్తారు. ఒరే సురేషు, అక్కడ అందరూ ఫినిషా? ఇక్కడ అందరూ ఫినిషే, నువ్వు ఒక్కడవే బ్యాలెన్స్. ఎక్కడున్నావేంటి? రే బంతే, బండి తీరా. ఊరే అనయ్య, ఓసారి ఫోటోల కేసు లుకింగ్ చేయి. ఇగో ఇది పేటాపురం పావని, ఇదేమో ఏలూరు వెంకటలక్ష్మి, ఇది కైకలూరు కావ్య, ఇదేమో రాజమండ్రి రోజా, ఇది కాకినాడ కాజా. ఒరే ఎవరు వీళ్ళందరూ? కొంతేసి ఏమైనా పెళ్లి గట్ట చేసుకుంటావు ఏంటి? ఊరుగానే ఇంకా పెళ్ళి అంటావు? ఆ హైదరాబాద్ పిల్ల ఎప్పుడైతే హ్యాండ్ ఇచ్చిందో అప్పుడే నా మనసు ఇరిగిపోయింది. పెళ్లి లేదు, పేటాకులు లేదు. నేను కూడా మన సల్మానం ఖాన్ సింగిల్ గా ఉండిపోదాం అనుకుంటున్నాను రా. మరి వీళ్ళందరూ ఎవర్రా? అదేనయ్యా, కింద సార్ రికార్డింగ్ నేను సెట్ ఇచ్చాను కదా, దాన్ని అడగొట్టుకుని తెగ ఊపిసా గుర్తులేదేటి? ఆ ఊపిడి కాదు గాని దాని తర్వాత మీ వదిన ఊపింది కదా, అది ఇంకా బాగా గుర్తుంది. అగ్గది నీకు అలా గుర్తుండిపోవాలని ఈసారి ఎంతమందిని దింపుతున్నానయ్యా. పొద్దున్న జాతర అయిపోయిన తర్వాత ఇంక రాత్రంతా డాన్స్లే డాన్స్లు. ఒరే కాశీ, ఆ పని మాత్రం చేయిరా. మళ్ళీ ఈసారి మీ వదినకు దొరికానంటే ఈ తోటలో నిలువుగా పాచేస్తుంది. ఏంటే కాశీ గారు, తోటదారు ఉన్నారా? మీకు ఊరంతా ఎదిగెత్తనండి. ఏమైందిరా తొత్తుకోవడానికి అలవరుతున్నావు? ఆ ఎత్తుపల్లి సూరిబాబు కూడా ఏదో పెంట ఎట్టేహాడండి, అందరినీ పంచాయతీకి పిలుస్తున్నారు. మనం లేకుండా పంచాయతీ ఏట్రా, బండి తీ నువ్వు. ఏటి సూరిబాబు, పండగ వీళ్ళు ఈ పంచాయతీలేటే ఏమైంది? భోసనం గారు, ప్రతిసారి అమ్మోరికి జాతర జరిపించేది మా వంశం వాళ్ళే. ఈసారి కూడా పగ్గాలు మా వంశం వాళ్ళకి అప్పచెప్పాలి. వీళ్ళు సూర్యవంశం, ఈడో వెంకటేశ్. ప్రతిసారి జాతర మీరే జరిపించేస్తారంటే ఎవడెక్కడ గాజులు తోడు కూర్చోలేదు. నూండు కాసి ఏటండి ఊరుకోనేదే?
ప్రతిసారి జాతర జరిపించేది ఇలా వంశోళ్ళు కాదండి, ప్రెసిడెంట్ పదవిలో ఉన్నోళ్ళు. ఇలా బాబులు తాతలు ప్రెసిడెంట్ కాబట్టి జాతర జరిపించారు. ఈడు పోరంబోగుడు కాబట్టి ఇలా పంచాయతీలు ఎట్టాడు. మాటలు తిన్నంగా రాని కాశీనాథం. ఒక విధంగా కాశీనాథం చెప్పింది కూడా రైటే కదా సూరిబాబు. ప్రతిసారి ప్రెసిడెంటే జరిపిస్తున్నాడు కాబట్టి ఈసారి కూడా ప్రెసిడెంట్ పదవి గెలిచిన కాశీనాథమే జరిపిస్తాడు. అబ్బే అది ఎలా కుదురుద్దండి? అది మా వంశాచారం, మేమే జరిపించాలి. లేదు, ప్రెసిడెంట్ గా నేనే గెలిచాను, నేనే జరిపిస్తాను. సరే అయితే అలాగే, కానీ నువ్వు ఎలా జరిపిస్తావో నేను చూస్తాను. సొత్తవా దారా? దారా మీరు చూసుకునేదానికైతే ఇక్కడ పంచాయతీ ఎందుకు, దానికి పెద్దగా నేనెందుకు? జాతర జరిపించేది ఎవరో ఈ పంచాయతీ కాదు, రేపు పోటీ నిర్ణయిస్తుంది. రేపు జరిగే ఎద్దుల బండి పోటీల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ చేతుల మీద అమ్మవారి జాతర జరుగుద్ది. ఇదే ఈ పంచాయతీ నిర్ణయించిన తీర్పు. ఇంకెళ్ళండి, ఎల్లు మీ ఎద్దుల బండ్లు సిద్ధం చేసుకోండి. బంతే ఎద్దుల పందెం అంట, ప్రతిసారి గెలిచేది మన ఎద్దులే కదరా. ఈసారి గెలుపు మనదే, జాతర మనదే. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో మీరు ఫ్రెండ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.